గత 5 సంవత్సరాలుగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జిల్లా పరిషత్ పాలకవర్గం అధికారులు సమన్వయంతో కలిసి పనిచేశామని చివరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ వెల్లడించారు. జిల్లా పరిషత్ పదవీ కాలం జూలై 4న ముగియనుండటంతో ఎన్టీపీసీ మిలీనియం హాల్లో శుక్రవారం జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఓ కె నరేందర్ తో కలిసి సమావేశాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ముందుగా అన్ని విభాగాల అధికారులతో ఇప్పటివరకు చేపట్టిన పనులపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అధికారుల వివరణపై కొందరు జడ్పీటీసీలు లేవనెత్తిన ప్రశ్నలపై అధికారులు సావధానంగా సమాధానాలు ఇచ్చారు. అనంతరం 5 సంవత్సరాల పదవీ కాలం సభ్యుల మధ్య ఉన్న సఖ్యత, అధికారులతో మొదలుకున్న విధానాన్ని నెమరు వేసుకుంటూ జడ్పీటీసీలు, ఎంపీపీలు చివరి సమావేశం సందర్భంగా తమ సందేశాలను ఇచ్చారు. ఇక ఈ 5 సంవత్సరాల కాలంలో అధికారులు, ప్రజాప్రతినిధుల నడుమ మంచి స్నేహపూర్వక విధానం కొనసాగిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారులపై అప్పుడప్పుడు కొంత ఘాటుగా మాట్లాడినా అది ప్రజలకు న్యాయం జరగాలన్న తపనతో గాని తమను అధికారులపై ఎలాంటి కోపతాపాలు లేవని అన్నారు. ఈ 5 సంవత్సరాలుగా అధికారుల పట్ల తెలవక దురుసుగా మాట్లాడితే తప్పుగా భావించవద్దని అధికారులను కోరారు. మీ అందరికీ హృదయపూర్వకంగా మా మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. అందరూ కూడా మా సిఓ గారు ఏర్పాటు చేసినటువంటి వారి టీం అందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ టీం అందరూ కూడా 5 సంవత్సరాలు నాకు బాగా పనిచేసారు. మా జిల్లా ప్రజా పరిషత్తులు అందరూ అన్ని సెక్షన్ల వాళ్ళు, నేను పెద్దగా ఎక్కువ పట్టించుకోలేదు అనుకోండి, కానీ మొత్తం మీద పట్టించుకున్నంతసేపు అయినా కూడా చాలా నిబద్ధతతో పనిచేసారు. ఉన్న నిధులను ఖర్చు చేసే ప్రయత్నం చేసారు. నిధులు రావడం ముఖ్యం కాదు, నిధులు ఖర్చు అవ్వడం ముఖ్యం. అది మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. ఒక ఆర్డర్ ఇస్తాం, ఆర్డర్ అమలు కావాలంటే కింద ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు. కనుక ఆ నిధులను కూడా ఖర్చు చేసే ప్రయత్నం చేసిన పంచాయతీరాజ్ విభాగం అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా. నేను ఎంపీపీ ఎప్పటి నుంచి మేము ఆ రోజులలో గ్రామ సభలు తిరిగేవాళ్ళం. గ్రామ సభలు అన్నీ అయిన తర్వాత ఆఫీస్ వాళ్ళతో కలిసి భోజనం చేసేవాళ్ళం. అది ఒకసారే మీతోటి భోజనం చేసే అవకాశం దక్కింది. అది కూడా దక్కడం అదృష్టంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరం ఒకసారి కూర్చోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడం కోసం, మరి ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం, అదే కాకుండా మరి స్థానిక ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలను వినియోగిస్తూ ప్రజలకు సేవ చేయడం కోసం దాదాపుగా 20 సర్వసభ్య సమావేశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అందులో పాల్గొన్నటువంటి నా తోటి జడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా స్థాయి అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ మరి ఎంతో సహకరించి, అంటే మేము కొన్ని సందర్భాలలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది దృష్ట్యా కొంత ఎక్కువగా మనం మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ మాట్లాడిన ఏది కూడా మా స్వార్థానికో లేకపోతే మాకేమన్నా పర్సనల్గా తీసుకొని మాట్లాడింది ఏది కాదు. అంటే నాలాంటి వ్యక్తులమైతే గత 20-25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగానే స్థానిక ప్రభుత్వాలలో ప్రజాప్రతినిధిగా ఉన్నాం. దాదాపుగా అధికారులందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా, ఒక స్నేహితుల కంటే ఎక్కువగా వారితో కలిసిమెలిసి పని చేస్తూనే మరి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కూడా మీతో చాలా సందర్భాలు మరి ఆ సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చి కొంత డిమాండ్ చేయడం కావచ్చు, లేకపోతే మీతో పనిచేయించడం కోసం కొంత ఒత్తిడి చేయడం జరుగుతుంది. మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించే స్థానిక సంస్థలలో నాలాంటి ఎంతో మంది మహిళలకి ప్రజాసేవ చేసుకునేటువంటి అవకాశం లభించింది. నూతనంగా పెద్దపల్లి జిల్లా పరిషత్ ఏర్పడడం, అందులో మేమంతా జిల్లా పరిషత్ సభ్యులుగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు వారి నాయకత్వంలో పనిచేయడం, పూర్తిగా జిల్లా అధికారులు ఏ చిన్న అవసరం ఉన్నా ఆ రోజు మేమైతే ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినామో బంధుప్రీతి చూడము, న్యాయంగా ప్రజలకి సేవలు అందిస్తామని చెప్పి ఏదైతే ప్రమాణం చేసినామో దానికి అనుగుణంగా ప్రజలకి సేవలు అందించడం లోపల ఏ ఒక్క రోజు కూడా
అవిశ్రాంతంగా ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళినాం. ఈ క్రమంలో అధికారులందరూ కూడా ఏ సమయంలో ఫోన్ చేసినా అది అర్ధరాత్రిగా. అనంతరం జిల్లా పరిషత్ అధికారులు జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్కు వీడుకోలు పలుకుతూ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించగా జడ్పీ చైర్మన్, జడ్పీటీసీలను, ఎంపీపీలను, జడ్పీ కోఆప్షన్ సభ్యులను, సీఓను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. చివరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలు గంట రాములు, కందుల సంధ్యారాణి, ఆముల నారాయణ, మ్యాదరవేణి శారద, సుమలత, పద్మజ, జడ్పీ కోఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, దివాకర్, ఎంపీపీలు కరుణశ్రీ, స్రవంతి, రమాదేవి, అన్ని విభాగాల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.